వెల్కమ్ టు ఏటీ పల్స్. నమస్తే, నేను మీ యశ్వంత్. ఈరోజు ఒక విషయం చూడబోతున్నాం మనం. ఒక పక్క రవి అస్తమించని రాజ్యం రాజకీయ అస్థిరతతో సతమతం అవుతుంటే, దీనివల్ల ఇంగ్లాండ్లోని ఒక పట్టణం ప్రొటెస్ట్లతో అట్టుడుకుతుంది. ఒకసారి వార్తలోకి వెళ్తే, మీట్ షబీర్ అహ్మద్, ద పాకిస్తానీ ఆర్జిన్ రింగ్ లీడర్ ఆఫ్ ది రోచ్డేల్ గ్రూమింగ్ గ్యాంగ్, whose early release has created a storm in the United Kingdom. The court found Shabir Ahmad guilty of 30 counts of rape and other serious sexual offences involving minor girls. He was sentenced to 22 years in prison. వీడు సుమారు ఒక 30 మంది మహిళలని, అభాగ్యులని, మైనర్లని రేప్ చేయడం కారణంగా 2012లో కోర్టు తీర్పిస్తూ 22 సంవత్సరాలు జైల్లో పెట్టమన్నది. 14 సంవత్సరాలు జైల్లో ఉండగానే ఈయన్ని విడుదల చేసింది. ఈరోజు రోచ్డేల్ అనే పట్టణం వీని విడుదల కారణంగా అట్టుడుకుతుంది. బాధితుల కుటుంబాలు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేపడుతున్నాయి. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్దాం. అసలు ఈయన చరిత్ర ఏంటిదనంటే, వీడు 1953లో పాకిస్తాన్లో జన్మించిండు. 1960లోనే, అంటే ఒక టీనేజ్లోనే వీడు బ్రిటన్కి వలస వచ్చిండు. వలస వచ్చిన కాడ నుంచి ఒక 9 మంది సభ్యులతోటి ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుండు. ఆ గ్యాంగ్ ఏర్పాటుతోటి వీని లక్ష్యం ఏంటిదనంటే, అభాగ్యులు, పేదల పిల్లలు ఎవరైతే ఉంటారో ఆ పేద అమ్మాయిలని, మహిళలని అత్యాచారం చేయడం వీడి గ్యాంగ్ యొక్క లక్ష్యం. వాళ్ళకి మత్తు పదార్థాలు అలవాటు చేసి ఫుడ్ పెడుతూ, సిగరెట్లు ప్రొవైడ్ చేస్తూ, ఆల్కహాల్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని ట్రాప్ చేసి రిపీటెడ్గా రేప్ చేసేది. వీళ్ళ కారణంగా ఎంతోమంది రోచ్డేల్ పట్టణంలో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారు. ఇది కొన్ని దశాబ్దాల పాటు జరిగిన తర్వాత 2012లో హైకోర్టు తీర్పు ఇస్తూ, వీడు 30 కేసులల్లా నిందితుడు కాబట్టి, వీడు తప్పు చేసిండు కాబట్టి వీడిని 22 సంవత్సరాల పాటు జైల్లో విధించండి అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం ఆ ఆదేశాలని అమలు చేస్తూ జైలు వేసింది. ఇప్పుడు ఒక చట్టం కారణంగా, ఏదైతే రిలీజ్ స్కీమ్ ఉందో దాని కారణంగా 14 సంవత్సరాలకే ఇన్ని బయటికి వదిలిపెట్టడంతో ఈరోజు పట్నం మొత్తం అట్టుడుకుతుంది. అయితే అసలు ఈడెవడు, ఈయన భాగవతం ఏంటిదో మనం ఇప్పటివరకు చూసినాం. ఒకసారి చూడండి. ఇక్కడ ప్రాబ్లం ఏంటిదనంటే, కోర్టు తీర్పు ఇవ్వగానే బ్రిటన్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది, జైలు వేసింది, అంతవరకు ఓకే. పౌరసత్వాన్ని కూడా రద్దు చేసింది. కానీ ఈయన్ని బహిష్కరించలేకపోతుంది. దానికి కారణం ఏంటనంటే, ద లూప్ హోల్ ఇన్ ద 1971 ఇమిగ్రేషన్ యాక్ట్ దట్ షీల్డెడ్ అహ్మద్. 1971లో పాస్ అయిన ఒక ఇమిగ్రేషన్ చట్టం కారణంగా వీడు ఇంకా బతికి బట్టగడుతుండు. అసలు ఇట్లాంటి ఎదవలని ఉరిశిక్ష చేయాలి. 30 మందిని రిపీటెడ్గా అత్యాచారం చేసిన వ్యక్తిని, అమానవీయ సంఘటనలకు పాల్పడిన వ్యక్తిని ఉరిశిక్ష చేయకుండా ఈయన్ని కాపాడుతూ ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా వానికి పౌరసత్వం అయితే రద్దు చేసింది కానీ దాన్ని బహిష్కరించట్లేదు. దాని కారణంగా ఈరోజు చాలామంది బాధితులు, ఒక బాధితురాలు ఏడుస్తూ ఏమంటుందనంటే, అతని విడుదల వార్త ఏదైతే ఉందో అది నాతో పాటు నా కుటుంబానికి కూడా థ్రెట్ అని చెప్తుంది. అలాగే ఇంకో మహిళ, ఇప్పటి నుంచి ఈ పట్టణంలో ఉన్న చాలామంది వ్యక్తులు ఆ పాతగాయాలను గుర్తు చేసుకుంటూ కొంతమంది ఈ పట్టణాన్ని వదిలిపెట్టి వెళ్తారని చెప్తుంది. అంటే వీడు సృష్టించిన భయం ఎంత ఉందో మనం చూస్తున్నాం. ఈ లూప్ హోల్ని అడ్డం పెట్టుకొని వాడు ఇంకా బ్రిటన్లోనే ఉండడానికి ప్రయత్నిస్తుండు. అయితే బ్రిటన్లో ఉన్న కొంతమంది నాయకులు కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలు ఏంటి అనంటే, వీడు పాకిస్తాన్ ఆరిజిన్, పాకిస్తాన్లో పుట్టిండు కాబట్టి పాకిస్తాన్కి తిరిగి పంపాలనేది వాళ్ళ ప్రయత్నం. కొంతమంది ప్రతిపక్ష నాయకులైనా, కొంతమంది సీనియర్ నాయకులైనా పాకిస్తాన్ తోటి మాట్లాడండి, సంప్రదింపులు చెయ్యండి, ఇట్లాంటి వ్యక్తులు దేశంలో ఉంటే దేశానికి హానికరం అని చెప్తారు. ఇప్పటికే మనం చూస్తున్నాం, రాజకీయ అస్థిరత వల్ల, ఇమిగ్రేషన్స్ వల్ల బ్రిటన్ ఎంత నష్టపోతుందో చూస్తున్నాం. పొలిటికల్ ఇన్స్టెబిలిటీ ఎంత ఏర్పడుతుందో చూస్తున్నాం. కాబట్టి ఇట్లాంటి క్రిమినల్స్ని మన సమాజంలో తిరగనిస్తే భయభ్రాంతులకు గురవుతారు. ఇది సరైన పద్ధతి కాదు. ఈ షబీర్ అహ్మద్ అనేటోన్ని తిరిగి పాకిస్తాన్కి పంపాలని సీనియర్ నాయకులైనా ప్రతిపక్షాలైనా ప్రయత్నిస్తున్నాయి. వాళ్ళు కొన్ని సలహాలు కూడా ఇస్తున్నారు. పాకిస్తాన్ తోటి కొంతమంది అధికారులు సంప్రదించిన తర్వాత పాకిస్తాన్ ఒప్పుకోవట్లే. ఇంతకుముందు ఇట్లాంటి వ్యక్తులను ఒక 2 పంపిస్తామని చెప్పినా పాకిస్తాన్ ఒప్పుకోలే, ఇప్పుడు కూడా ఒప్పుకోవట్లే. దానికి బదులుగా సీనియర్ నాయకులు ఇస్తున్న సలహా ఏంటిదనంటే, పాకిస్తాన్కి ఫారెన్ ఎయిడ్ చాలా దేశాలు ఇచ్చినట్టే ఇంగ్లాండ్ కూడా ఇస్తుంది. ఆ ఫారెన్ ఎయిడ్ని ఆపండి, పాకిస్తాన్ దిగి వస్తుందని చెప్తున్నారు. నిజమే. ఎందుకనంటే పాకిస్తాన్ ఆర్థికంగా కష్టాలలో ఉంది కాబట్టి, ఇట్లాంటి క్రిమినల్స్కి పాకిస్తాన్ పుట్టినిల్లు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఫారెన్ ఎయిడ్ ఆపితే
పాకిస్తాన్ యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంది. సో వీళ్ళు బహిష్కరించే అవకాశం ఉంటుంది. అలాగే వీడి ప్రొవిజన్ ఏదైతే ఉందో ఈ ప్రొవిజన్ యొక్క సారాంశం ఏంటిదనంటే 1973 సంవత్సరం ముందు కంటే కామన్వెల్త్ నుంచి వచ్చిన ఏ దేశం వ్యక్తులైనా బ్రిటన్లో 5 సంవత్సరాలు నివసిస్తే వాళ్ళని బహిష్కరించే హక్కు ప్రభుత్వానికి ఉండదు. సో ఇట్లాంటి చట్టాలు ఏమైనా ఉన్నా కూడా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ తరచుగా ఏర్పడుతుంది కాబట్టి, ఈ ఇమిగ్రెంట్స్ పాపులేషన్ పెరుగుతుంది కాబట్టి బ్రిటన్ ఇప్పుడైనా చర్యలు తీసుకోకపోతే భవిష్యత్ కాలంలో ఇంకెక్కువ నష్టపోతుందని సీనియర్ నాయకులు చెప్తారు. సో ఆ చట్టాన్ని సవరించాలని కొంతమంది అంటుంటే, ఇమిగ్రేషన్ బిల్లుని మార్చాలని, దాన్ని రివ్యూ చేసి కొన్ని చేంజెస్ తీసుకురావాలని ఇంకొంతమంది నాయకులు సలహాలు ఇస్తారు. ఏది ఏమైనా పాకిస్తాన్ ఒప్పుకుంటేనేమో కొంత స్వేచ్ఛాయుతంగా ఉంటుంది ఆ పట్టణం, లేకపోతేనేమో భయభ్రాంతులకు గురయ్యి ఈయన ద్వారా అత్యాచారం చేయబడ్డ చాలామంది వ్యక్తులు భయభ్రాంతులతోటి బతకాల్సి వస్తుంది. జై హింద్.